ఆవిడది సినిమా నేపథ్యం కూడా కాదు, కానీ డబ్బు స్మాష్తో ఒక్కసారిగా వెలిగిపోయి సినిమా ఇండస్ట్రీని వేలేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ. ఇట్స్ నాట్ ఎ జోక్. 4 రంగాల్లో కూడా మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తమ్ముడు సినిమాతో తనేంటో నిరూపించుకోబోతుంది. తనే వర్షా బొల్లమ్మ. చూస్తే మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తుంది, మన సిస్టరో లేకపోతే మన కజినో లాగా అనిపిస్తుంది, మన ఇంట్లో పాపలాగా అనిపిస్తుంది. యాక్షన్ మాత్రం ఎదరగొట్టేస్తుంది. సో తమ్ముడు సినిమాతో రాబోతుంది. దానికంటే ముందు చాలామంది అంటుంటారు నజ్రియా నజీమా లేకపోతే వాళ్ళ ట్విన్ సిస్టర్ అంటుంటారు. సో అన్నీ కనుక్కుందాం. హాయ్ మ్యామ్. హలో, హాయ్. నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి వర్ష అంటారు. తమ్ముడు సినిమా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలా రోజులు కష్టపడ్డారు. దిల్ రాజు గారి ప్రొడక్షన్, నితిన్ వీళ్ళంతా ఉన్నారు. చాలా రోజులు కష్టపడ్డారు. 1 డేలో జరిగే స్టోరీ అనుకుంటా. అవును. ఎలా ఉంటుంది? ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా చాలా ఐ నో చాలా మంది చెప్తున్నారు అక్క తమ్ముడు మూవీస్ ఆల్రెడీ చూసేసామని. కానీ ఇది ద సోల్ అక్క తమ్ముడు కాన్సెప్టే సోల్. కానీ దాని చుట్టూ ఉన్న ఒక లోకం చాలా పెద్దది, చాలా చాలా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఏదో కొత్తగా ఉండబోతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండబోతుంది. అండ్ నేను ఇంకా ఎక్కువ చెప్పను. మీరు థియేటర్లో చూసి మీకే తెలుస్తుంది అదొక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. ఓకే. దీంట్లో ఒక అందరికి వచ్చే డౌటే, వర్ష ఉన్నారంటే ఒక వేరే హీరోయిన్ ఎందుకు? అది కూడా మళ్ళీ కర్ణాటక అమ్మాయి సప్తమి గౌడ. ఎందుకు ఇద్దరిలో ఎవరికి ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది? లేకపోతే మీదన్నా హీరోలా, తను హీరోయినా, మీరు హీరోయినా? ఏంటి మాకన్నా సస్పెన్స్ ఉంటుందా? అలా కాదు. దీంట్లో నేను మాత్రం కాదు, నేను, సప్తమి, స్వసిక, లయ గారు, సో అందరికీ చేయడానికి ఏదో ఒక హ్యూజ్ పార్ట్ ఉంది. ఐ థింక్ వీఆర్ ఆల్ వీఆర్ అ బిగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనొచ్చు. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది ఈచ్ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్స్ లేకపోతే మూవీలో అదొక ఎసెన్స్ ఉండదు. లైక్ వేణు శ్రీరామ్ సార్ కూడా చెప్పారు, ఇట్స్ లైక్ ఉమెన్ పవర్ అని ఉంది ఈ మూవీలో. సో అలా అని వచ్చేటప్పుడు దెర్ ఇస్ నో లైక్ వాళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకి తక్కువ ఉంది అలా లేదు. ఎవ్రీ female in this film, female artist in this film has something major to do. సో అలా నేను చూస్తున్నాను. మేము సినిమా మొత్తం 1 డేలో జరిగే స్టోరీ మొత్తం అడవుల్లో చేశారు. లేడీస్ పైగా మీరంటే కంఫర్ట్ జోన్ కరెక్ట్గా ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగున్నా కూడా ఒక్కోసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. నైట్ టైం షూట్ కంపల్సరీ 1 డేలో షూట్ అండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఐ నో ఇది మనం ఫుల్ ఫారెస్ట్లో చేసాము, కానీ ద ప్రొడక్షన్ was so amazing, a team that maximum locations ki manaki caravans ichevaru. Maximum like దగ్గరికి as close as possible to the locations manaki caravans ichevaru. And I think they've done a really good job that way. అలా కష్టం ఉంటుంది. లైక్ నేనే కాదు, నేనైతే అట్లీస్ట్ ఐఎమ్ లైక్ దిస్ యంగ్ కిడ్స్ ఉన్నారు మూవీలో, వాళ్ళు కష్టపడ్డారు. దెర్ ఆర్ లైక్ ఓల్డర్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్, అందరూ కష్టపడ్డారు. సో I wouldn't want to like say నేను మాత్రమే కష్టపడ్డాను. All of us like worked equally hard movie ki. And I think more things like వర్షం లేకపోతే the weather conditions would not be very favorable. And కొన్నిసార్లు పాములు చూసాము అండ్ స్కార్పియన్స్ చూసాము, ఇదంతా చూసాము. సో దట్ వే ఇట్ వాజ్ లిటిల్ స్కేరీ. కానీ ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి యాజ్ మచ్ కంఫర్ట్ లైక్ యాజ్ మచ్ పాసిబుల్ ఇచ్చారు. మేము అక్కడ చూసుకుంటే అడవులు కానీ నైట్ టైం షూట్ కానీ నో సిగ్నల్స్, సెల్ ఫోన్ పనిచేయదు. మీరు మొన్న ఈవెంట్లో చెప్పినట్టున్నారు, నాకు కుళ్ళజోకులతో ఇబ్బంది పెట్టాను. ఫన్నీ. ఎట్లా ఉండేవాడు నితిన్తో? ఎందుకంటే చాలా రిజర్వ్డ్గా ఉంటాడు నితిన్, పెద్దగా మాట్లాడు, ఆడియో ఫంక్షన్లో మాట్లాడు, మన దగ్గరికి వచ్చినా మాట్లాడు, చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. తన పని అయితే తను చూసుకుపోతుంటాడు. ఎలా ఉన్నారు మీరేమో జోవియల్ రెడ్ బుల్ లాగా ఉంటారు మీరేమో. ఎలా? సో హీస్ నాట్ ఎ రిజర్వ్డ్ పర్సన్, హీస్ అ కామ్ పర్సన్ అనొచ్చు. హీస్ నాట్ రిజర్వ్డ్. యా, ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా. హీఈస్ వెరీ నైస్ టు ఎవ్రీవన్. అందరితో బాగుండేవారు. అండ్ కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వి వుడ్ జస్ట్ సిట్ టుగెదర్ అండ్ టాక్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అదేదో యూజువలీ ఏమవుతుందంటే ఇప్పుడు మన హ్యాండ్లో ఫోన్ ఉంటుంది,
ఇన్ జనరల్ ఇప్పుడు సెట్ లో షూట్ ఉంటే కూడా హ్యాండ్ లో ఫోన్ ఉంటుంది, బ్రేక్ టైంలో మేము ఫోన్ చూసుకుని ఉంటాము, అందరూ ఫోన్ లోనే ఉంటాము. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫోన్ లోనే ఉంటారు. కానీ అక్కడ ఫోన్ లేదు కాబట్టి we were initially forced to make conversations and talk to each other. తర్వాత అది ఒక కంఫర్ట్ ఏంటి అది ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది నిజంగానే. అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ వి వుడ్ యాక్చువల్లీ హ్యావ్ కాన్వర్సేషన్స్. మేము అనుకున్నాము ఇదే సిటీలో ఉండుంటే వి వుడెంట్ హ్యావ్ స్పోకెన్ ఈవెన్ లైక్ మేబీ లైక్ నార్మల్గా ఏంటి హాయ్ హలో అని మాట్లాడుకుంటే కూడా ఇలాంటి కాన్వర్సేషన్స్ ఉండవు. సో ఇట్ వాస్ గుడ్. అదొక ఏంటి మారేడుమల్లిలో షూట్ చేసిన రోజులు మేము ముందు ఫోన్ లేని టైంలో ఎలా ఉండింది అలా ఉండింది. లైక్ వీ యాక్చువల్లీ వాల్యూడ్ హ్యూమన్ ఇంటరాక్షన్ మోర్. సో దాంట్లో నా జోక్స్ కూడా చెప్పి నేను ఫస్ట్ ఇనిషియలీ జోక్స్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నితిన్ సార్ వుడ్ బి లైక్ ఓ మేబీ ఇది ఒక లాజికల్ ఆన్సర్ ఏమో ఉండొచ్చేమో అని అనుకునేవారు. తర్వాత తెలిసిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఎనీ టైమ్ ఐ వుడ్ ఆస్క్ హిమ్ ఎ క్వశ్చన్ ఫస్ట్ కింద నుంచే ఆలోచించేవారు లైక్ ఓ దీనికి ఏదో ఒక ఆన్సరే ఉంటుందని. ఒకసారి ఒక జోక్ ఏంటి మేడం అటువంటిదే చెప్పండి ఒకటి. సో వాట్ ఈస్ బ్లూ బట్ నాట్ హెవీ? నాకు కష్టం. లైట్ బ్లూ. So this is I remember this because ఇది నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అండ్ he was like he was thinking ఏంటి ఒక కెమిస్ట్రీ సైడ్ నుంచి ఒక లాజికల్ సైడ్ నుంచి ఆలోచించారు. కానీ తర్వాత నా ఆన్సర్ చూసి దెన్ he got it. He understood ఇలానే ఉండబోతుందని. వేణు శ్రీరామ్ గతంలో ఆయన సినిమాలు చూసారా? యా అన్ని మూవీస్ మూడు చేశారు. ఓకే. తనేంటి మీరు ఒకటి చెప్పారు, నేను ఫ్లైట్లోంచి వచ్చేయంగానే హెయిర్ డ్రెస్ కరెక్ట్గా లేదు, మేకప్ సరిగా లేదు, అయినా సరే ఈ లుక్ నాకు చాలు అన్నారట. ఏంటండి అది అట్లా? హెయిర్ కాదు, నేను నార్మల్గా వచ్చాను వితౌట్ మేకప్. యూజువలీ పుట్ మేకప్. సో మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంది అండ్ అక్కడికి వెళ్ళి మేకప్ స్టార్ట్ చేసే ముందే హిస్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ నీడ్. లైక్ జస్ట్ ఒక కాజల్ పెట్టుకున్నాను అంతే. ఫుల్ మూవీలో మేకప్ ఏం లేదు, సన్ స్క్రీన్ అండ్ కాజల్ ఉంది అంతే. లైక్ ఓకే, సో అట్లీస్ట్ హెయిర్ ఏదైనా చేయొచ్చు. నో, హెయిర్ కూడా నా ఓన్ లైక్ ఏంటి వేవీ కర్లీ హెయిర్, దానికి ఒక క్లిప్ పెట్టుకున్నాను అంతే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ రియలీ రా అండ్ న్యాచురల్. సూపర్. ఎట్లా ఉంటుంది దిల్ రాజు గారి ప్రొడక్షన్ కానీ అవన్నీ ఎలా చూసుకుంటారు వాళ్ళు? నేను దీనికి ముందు జాను అనే మూవీలో ఐ వాజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో 96. సో అప్పుడే నేను ఫస్ట్ వర్క్ చేసింది ఈ ప్రొడక్షన్తో. అప్పుడైతే తెలుగులో నేను అప్పుడే నేను మిడిల్ క్లాస్ మెలోడీస్కి వర్క్ చేస్తున్నాను అండ్ ఎవరికి నన్ను తెలీదు తెలుగులో. ఈవెన్ దెన్ బ్యాక్ దెన్ ఆ రెస్పెక్ట్ అండ్ ద వే దే looked after an artist, they look after an artist, that is amazing. Doesn't matter you're a big star or you're an upcoming actor. That respect that they give to everyone, adi chaala manchidi. And ippudu kuda same idi meer ఎవరు కూడా ఏంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వర్క్ చేసిన ఆర్టిస్ట్ ని మీరు అడిగితే హౌ దే ఆర్ అని చెప్తారు. దట్ దే వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఎట్లా మ్యామ్ మిమ్మల్ని డబ్ స్మాష్ లో చూసి ఆడియన్స్ చెప్పారా నజరియా లాగా ఉన్నారని? అమ్మ నాన్న చెప్పారా? ఎవరు చెప్పారు నజరియా లాగా? కాదు, మనకైతే లైక్ మీరు ఆ టైప్ లో చేయలేదు కదా. సో ఫస్ట్లీ ఏం చెప్పాలంటే డబ్ స్మాష్ వల్ల నాకు మూవీస్ రాలేదు. దిస్ ఇస్ లైక్ నేను అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్తున్నాను. జస్ట్ బికాస్ అదొక ఆర్టికల్ వచ్చింది, ఆ ఆర్టికల్ కి నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను చెప్పాను కూడా. ఆ ఆర్టికల్ కాల్లో చేశారు. సో అప్పుడు నేను నా సెట్ లోనే ఉన్నాను, నేను షూట్ చేస్తున్నాను, ఆ మధ్యలో నేను ఇచ్చిన ఆర్టికల్ అది. కానీ వాళ్ళకి హెడ్ లైన్స్ బాగుంటుందని డబ్ స్మాష్ తో వచ్చింది అని సో వాళ్ళు పెట్టుకున్నారు. లైక్ ఇట్స్ ఫైన్. సో ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క ఆర్టికల్ రాసినందుకు నేను ఇప్పటి వరకు అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్తున్నాను, దానివల్ల కాదు అని. ఐ థింక్ ఎలా వచ్చింది చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మనం మార్చేద్దాం. నో ఐ హావ్ సెడ్ దిస్, మారదు.
మారదు, నాకు అది అర్థమైపోయింది. సో ఎవ్రీ టైమ్ చేసే డబ్స్ ఓకే మళ్ళీ చెప్పాలి. సో అది కాదు, ప్రాపర్లీ ఆడిషన్ లైక్ ఎనీ అదర్ యాక్టర్ ప్రాపర్ ఆడిషన్ తోనే వచ్చింది. తర్వాత ఒక డబ్ స్మాష్ చేశాను, ఐ అండర్స్టాండ్, అది వైరల్ అయింది. అప్పుడైతే డబ్ స్మాష్ అప్పుడే కొత్తగా వచ్చింది అండ్ ఆ డైలాగ్ ఏదో వైరల్ అయింది, చాలా మంది నజరియా లాగా ఉన్నాను అని చెప్పారు. కానీ దాని వల్ల నాకు ఏంటి మూవీస్ రాలేదు, ముందే చేశాను. సో అదే ఒక్క ఆర్టికల్ వాల్యూ ఏంటని నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, ఎప్పుడైనా కలిసారా నజరియాని? నో, ట్విన్స్ బలి పెడితే బాగుంటుంది కదా, మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తే మేబీ బాగుంటది. ఎవరికి ఐడియా రాలేదేమో తమిళ్లో, ఎందుకంటే ఇప్పుడు ఈజీ కదా లైక్ డబుల్ యాక్టింగ్ చేయడం. సో మీకు ఎప్పుడు అనిపించలేదు తను కలుద్దాం అని? కానీ నో ఐ అనిపించింది, బట్ మేబీ వి డిడ్ంట్ క్రాస్ పాత్స్. అలా ఎక్కువ తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు కదా బ్యాక్ టు బ్యాక్? అవును, ఫస్ట్ తమిళ్ నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకు అట్లా కన్నడలో కూర్గులో నుంచి అట్లా వచ్చినాయి అవకాశాలు మీకు? ఐ థింక్ వెన్ ఐ సే దిస్ లైక్ ఒక యాక్టర్కి దెర్స్ నో బౌండరీ అనుకుంటా. లైక్ దెర్స్ నో లైక్ మేము ఇక్కడ నుంచి వచ్చాము సో ఇక్కడ యాక్ట్ చేస్తా, ఇక్కడే యాక్ట్ చేయాలి, అలాంటి ఒక బౌండరీ లేదు. బికాజ్ త్రూ అవుట్ లైక్ ఆర్ ఏంటి పాస్ట్ చూసుకుంటే కూడా అందరు everybody comes from different industry and work in different industries. So I am also a very big example. I came from Karnataka, కానీ నేను ఫస్ట్ మూవీ చేసింది తమిళ్లో, తర్వాత మలయాళంలో చేశాను, తర్వాత తెలుగులో చేశాను, ఇప్పుడు ఫైనలీ కన్నడలో ఒకటి చేస్తున్నాను. సో ఐ థింక్ all our previous senior actors have proven that అలా బౌండరీ ఏం లేదు యాక్టింగ్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది ఒక స్టోరీ? తెలుగులో అయితే స్టోరీ నెరేషన్ ఒక రకంగా ఉంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రాప్ ఒక రకంగా తీసుకుంటాం. మలయాళం అయితే వాళ్ళు క్రైమ్ థ్రిల్లర్స్ వాళ్ళ బ్యాక్డ్రాప్ వేరుకుంటుంది, తమిళ నుంచి రెస్ట్రిక్ట్గా తీస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? మా కన్నడ వచ్చేటప్పటికి మీ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. 4 ఇండస్ట్రీ చూసుకుంటే 4 చూశారు, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది 4 ఇండస్ట్రీ చూసుకుంటే? అన్ని ఇండస్ట్రీలో డిఫరెంట్ పేస్లో వర్క్ చేస్తారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో చాలా లేడ్ బ్యాక్గా ఉంటారు, లైక్ స్లోగా తీస్తారు. లైక్ కొన్ని ఇండస్ట్రీలో దే ఆర్ లైక్ వెరీ లైక్ ఆన్ టైమ్ అండ్ ఈ ఒక్క షెడ్యూల్లోనే అన్ని ఫినిష్ చేయాలి అని. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునో షెడ్యూల్. అంటే మలయాళం ఉంటుంది, మలయాళంలో అయితే ఒక్క షెడ్యూల్లోనే అన్ని ఫినిష్ చేసేస్తారు. దట్స్ నో లైక్ 2-3 షెడ్యూల్స్. ఇట్స్ అన్ని ఇండస్ట్రీ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మ్యామ్, ఒక ఆర్టిస్ట్ మీద గౌరవం పెరగాలి అంటే ఇప్పుడున్న రోజుల్లో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు, లైట్ మెన్స్ గురించి, ఆర్ట్ డైరెక్టర్స్ గారిని వాళ్ళు పడే కష్టం గురించి చెప్పారు. నాకు తెలిసి ఏ హీరోయిన్ కానీ తక్కువ, రేర్ పర్సన్స్, ఒకటి మేము ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో తక్కువ చూసాం. హీరోలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, హీరోయిన్స్ వాళ్ళ పెయిన్ని చూడటం అనేది చాలా రేర్. అటువంటిది ఎక్కడ అనిపించింది మీకు వాళ్ళ పెయిన్ పడే కష్టాన్ని? నాకు ఇది యూజువల్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, ఆల్రెడీ లైట్ అంతా సెట్ అయిపోయింది, వాళ్ళు ఎప్పుడో వచ్చి సెట్ చేస్తారు. లైక్ ఇట్స్ ఎలా చెప్పాలి, మేము ఫారెస్ట్ లో షూట్ చేసినప్పుడు నేను నితిన్ గారు ఒక బస్ మీద ఉన్నాము. అక్కడ లైట్ కావాలంటే దేర్ ఇస్ వన్ బిగ్ లైట్ దట్ దే హ్యావ్ ప్లేస్డ్. ఒక కొండ ఎక్కి అక్కడ వాళ్ళు చీకట్లో నిల్చున్నారు, దే ప్రొవైడింగ్ లైట్ టు ది ఎంటైర్ సెట్. మేము అనుకున్నాము, మేమైతే యాక్టర్స్ మేము వస్తాము, మేకప్ వేసుకుంటాము, షూట్ చేసి వెళ్ళిపోతాము. వాళ్ళు 3 o'clock వచ్చి అక్కడ నిల్చుని లైక్ కొండ ఎక్కి దే డూ ఎవ్రీథింగ్ అండ్ తర్వాత మేము వెళ్ళిపోతాం. వాళ్ళు మళ్ళీ దిగి ఎప్పుడు ఇంటికి వెళ్తారు, ఎప్పుడు లైక్ ఇట్స్ ఇన్ జనరల్ ఐ వాల్యూ హ్యూమానిటీ లాట్. సో ఇది నాట్ జస్ట్ లైట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా. ఇప్పుడు ఒక పెళ్లి సెటప్ ఉందంటే ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు సెటప్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఇది చేయాలి, రిమూవ్ చేసి తీసుకుని వెళ్ళి మళ్ళీ దే హ్యావ్ టు డూ ఇట్ ఆల్ ద టైమ్. కానీ వాళ్ళకి ఇప్పుడు యాక్టర్స్ ఎఫర్ట్ చూస్తే యాక్టర్స్ వాళ్ళకన్నా ఫిజికల్ ఎఫర్ట్ అయితే తక్కువ పెడతారు, కానీ ఫేమ్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఫేమ్ ఉండదు, ఏ నేమ్ ఉండదు, దే జస్ట్ డూ ఇట్ లైక్ ఇట్స్ they do it without any complaints చేస్తారు. So I think they need to be appreciated as much as possible. మీరు అలా చెప్పేటప్పుడు చాలా రెస్పెక్ట్ పెరిగింది మీ మీద. అలా సూపర్ మ్యామ్. 96
ఎంతవరకు స్పెషల్ ఆ సినిమా? ఎందుకంటే తెలుగులో జానులో కూడా మీరే చేశారు ఆ క్యారెక్టర్. ఏంటి స్పెషల్? 96 అనేది అంటే ఇన్ జనరల్ నేను ఆ మూవీలో ఉన్నాను అని చెప్పట్లేదు, కానీ నా ఫేవరెట్ మూవీ అది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అది. మాకు కూడా. సో అండ్ నేను దాంట్లో ఒక స్మాల్ పార్ట్, నేను ఏదో ఒక పెద్ద పార్ట్ కాదు, కానీ జనాలకి ఆ మూవీ మీద ఎంత ప్రేమ ఉందంటే నాకు కూడా దాని నుంచి ఒక కొంచెం ప్రేమ నాకు వచ్చింది. వెరీ గ్రేట్ఫుల్. దానివల్లనే నాకు తెలుగులో ఆపర్చునిటీ వచ్చింది, చూసి చూడగానే అని మూవీ చేసింది. బికాస్ ద ప్రొడ్యూసర్ చెన్నైకి వెళ్ళి 96 చూసారు. సో దాంట్లో నన్ను చూసి లైక్ ఓ అమ్మాయి బాగుంది మూవీకి అని అనుకున్నారు. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ ఇస్ బికాస్ ఆఫ్ 96. దానివల్లే విజిల్ చేశాను. అండ్ చూసి చూడగానే దానివల్ల మిడిల్ క్లాస్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ప్రేమ్ సార్. 96 మూవీ డైరెక్టర్. సత్యం సుందరం చూసారా? థియేటర్లో చూసాను, మయలగన్ తమిళ్లో చూసాను. ఐ థింక్ ఐ డోంట్ నో, సార్ ఇస్ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. అది మీకు ఆ క్యారెక్టర్స్ లోనే తెలిసిపోతుంది. కార్తీక్ క్యారెక్టర్, లేకపోతే అరవింద్ స్వామి క్యారెక్టర్, 96 లో కూడా రామ్ క్యారెక్టర్, దాంట్లో ఉన్న గుడ్నెస్, ఆ ఇన్నసెన్స్ అంతా సార్ది. ఆయన లొకేషన్ లో కూడా అలాగే ఉంటాడా రామ్ గారు? సేదు సారా లేకపోతే ప్రేమ్ సార్? ప్రేమ్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూ కెన్ మీట్. అండ్ 96 లాగా ఒక పెద్ద హిట్ తర్వాత కూడా సార్ మారలేదు. సేమ్ ఇన్నసెన్స్, సేమ్ ప్యూరిటీ, సేమ్ హ్యూమన్ బీయింగ్. సో అలా ఎలా లైక్ ఐ డోంట్ నో, హిస్ an amazing person. విజయ్ సేతుపతి గారు కూడా ఎట్లాగా మీకులాగా జోకులు క్రాక్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఉండదు ఆయనతో. ప్రెస్ మీట్ లో కూర్చున్నాం అంటే రిపోర్ట్స్ మీద వేస్తూ ఉంటాడు ఆయన. ఆయనతో ఎలా ఉంటుంది జర్నీ? బాగుంది. అంటే నేను సార్తో ఒక 8 days షూట్ చేశాను. ఇట్ వాజ్ నైస్. అంటే నా ఫస్ట్ సీనే సార్తో ఏంటంటే కార్లో కూర్చున్నాము, నేను స్ట్రేట్ గా వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ముందు బ్రేక్ చేయాలి కార్. నేను కార్ నేర్చుకుని ఒక 2-3 months అయింది అప్పటికి. మూవీ కోసమే నేర్చుకున్నాను. నాకైతే అస్సలు కాన్ఫిడెన్స్ మైనస్ నెగటివ్ లో ఉంది. సార్ కి 1000 కాన్ఫిడెన్స్ అయితే 1000. సార్ నా డ్రైవింగ్ గురించి ఏం తెలీదు. నేను కూర్చున్నాను, నేను చెప్తున్నాను సార్కి, సార్ నేను ఇప్పుడే నేర్చుకున్నానంటే, నువ్వు చేస్తావమ్మా, నువ్వు నేనున్నాను కదా, నువ్వు చేస్తావు. అలా ఏమైనా ఉంటే నేను హ్యాండ్ బ్రేక్ పుల్ చేసేస్తా. ప్రేమ్ సార్ వచ్చారు. ప్రేమ్ సార్ వచ్చి, సేదు డూప్ పెట్టి చేసుకుందాం, రిస్క్ వద్దు అంటే, చేస్తుంది నాకు తెలుసు. సార్ మీకెలా తెలుసు అని నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ అక్కడ ముందు చూస్తే కెమెరా డిపార్ట్మెంట్ అందరూ ఇలా ఉన్నారు, లైక్ ఏంటి, దే ఆర్ రెడీ టు రన్. And sir was so confident that దానివల్ల I was also a little more confident అనుకుంటా. Yeah, it was nice. And throughout he told me that, సార్ నాకు చెప్పారు that నువ్వు చాలా spontaneous గా ఉన్నావు, ఇది యాక్టింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది నీకు అని. he told me some really good things. Yeah. మీ కళ్ళు ఎక్స్ప్రెసివ్ ఐస్ అని ఎవరైనా చెప్పారా? అందరూ చెప్తాను ఉంటారు. సూపర్. మీ కళ్ళు బట్టి క్యారెక్టర్ కూడా రాస్తుంటారు చాలా మంది, నాకు తెలుసు. అలా ఇమాజిన్ వర్ష కళ్ళు గురించి ఒక కథ చేయాలి అలా. బట్ ఇట్స్ హెల్ప్ఫుల్ యాజ్ అన్ యాక్టర్. ఇమోషన్స్ ఈజీగా ఎమోట్ చేయొచ్చు. సో ఐ థింక్ ఐఎమ్ గ్రేట్ఫుల్. మిడిల్ క్లాస్ మెలోడీస్ కరోనా టైంలో వచ్చింది. నిజంగా థియేటర్స్ వస్తే మంచి పేరు వచ్చేది. కరోనా టైంలో ఓటీటీలో కూడా పెద్ద హిట్ ఆ సినిమా. అవును. ఎట్లా ఉంది ఆ సినిమా? ఫస్ట్ మంచి హిట్. ఆనంద్తో ఎలా ఉంటుంది రిలేషన్? అతను కూడా చాలా బాగుంటాడు, ఎప్పుడు మమ్మల్ని కూడా చాలా సరదా పలరిస్తుంటాడు. ఎలా ఉంటాడు తను? మీకే తెలుసు, మీరు ఆనంద్ని మీట్ చేస్తే తెలిసిపోతుంది. దట్ ఈస్ అ వెరీ నైస్, ఏంటి, వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ బాగుంది బికాస్ దట్ ఈస్ మై సెకండ్ ఫిల్మ్. తెలుగులో నేను చేసిన సెకండ్ ఫిల్మ్ అది. అండ్ హీ వాస్ వెరీ స్వీట్, వెరీ నైస్ టు వర్క్ విత్, a very very nice human being. And చూడండి, నేను యాక్చువల్లీ ఐ వర్క్డ్ విత్ రియలీ నైస్ పీపుల్. మీరు అడుగుతుంటే when I'm telling you very nice human being, very nice human being, because I've actually worked with really good people. And మూవీ అయితే ఐ థింక్ ఇప్పటి వరకు నాకు చాలా మంది చెప్తుంటారు ఆ మూవీ చాలా బాగుంది, మేము లైక్ 3-4 times మూవీ చూసాము అని చాలా మంది చెప్తారు. బొంబాయి చట్నీ
ఐఎమ్ వెరీ హ్యాపీ వినోద్ నాకు ఆ మూవీ ఇచ్చినందుకు వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇట్స్ వన్ ఆఫ్ ఏంటి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చు. సూపర్. తర్వాత స్వాతి ముత్యం కానీ, నా పేరు భైరవ్ కోన, సాయి గణేష్, బెల్లంకొండ సాయి గణేష్ కానీ, సందీప్ కిషన్ కానీ, వీళ్ళతో ఎలా సినిమా టైంలో రిలేషన్ ఉంటుందా? తర్వాత కూడా వర్ష వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా మీరు వాళ్ళు? ఇన్ జనరల్ నేను ఎలా అంటే నేను ఇక్కడ ఉండను, నేను బెంగళూరు, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, ఇక్కడ షూట్ చేసి వెళ్ళిపోతాను బెంగళూరుకి. అండ్ నాకు బయటకు వెళ్ళడం అంటే ఎక్కువ ఇష్టం లేదు. నాకు ఒక్కసారి ఇప్పుడు కూడా ఐ కీప్ థింకింగ్ ఇంటర్వ్యూ అయ్యాక నేను ఇంటికి లైక్ ఇప్పుడు వెళ్ళి నైస్ ఏదైనా ఫుడ్ తిని ఏదైనా చూసుకుని ఐ వాంట్ టు జస్ట్ లైక్ స్లీప్ ఆఫ్. అది కూడా వర్షం పడితే ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ లైక్ స్పైసీ అండ్ హాట్ అండ్ లైక్ జస్ట్ స్లీప్ ఆఫ్. సో అలాంటి నాకు ఉన్న ఫ్రెండ్సే ఎలా నాతో ఫ్రెండ్స్గా ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అంటే నాకు తెలీదు. బికాస్ I'm a very like lazy friend to go and socialize outside. Kani, because I've worked with such good people, I still make sure I meet them. I make sure I'm like friends with them, or at least oka reel pampinchi touch lo unta. That is ippudu alane ayipoyindi kada. Even if you're not like messaging someone, oka reel pampinchi na mind lo nu unnava. ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉండేవాళ్ళు, అటువంటిది ఎందుకు మరి సోషల్ మీడియా నుంచి తక్కువగా ఉంటున్నారు ఇప్పుడు ఈ మధ్య? నేనా తక్కువ ఉంటున్నా? తక్కువ. No, that's I think ఇప్పుడు ప్రమోషన్స్ అవుతుంది. సో ఐఎమ్ యాక్టివ్ ఓన్లీ ఆన్ సోషల్ మీడియా. సో అన్నిటికంటే బిగిల్ విషయానికి వస్తే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. ప్రతి ఇంట్లో ఒక లేడీ అనే వాళ్ళు ప్రతి వాళ్ళు మీ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. ఏంటి స్పెషల్? ఐ థింక్ చాలా విమెన్కి అది కనెక్ట్ అయింది. ఎందుకంటే లాట్ ఆఫ్ విమెన్ పెళ్లి తర్వాత ది స్టాప్డ్ వర్కింగ్, ఆర్ దే లైక్ వాళ్ళకి ఏమేం డ్రీమ్స్ ఉందో అదన్నీ స్టాప్ చేసి దే జస్ట్ వాంట్ లైక్ దే వర్ ఫోర్స్ టు బీ అ హౌస్ వైఫ్ అనుకుంటా. అండ్ అది హస్బెండ్స్ కి కూడా తెలుసు చాలా మందికి. అండ్ దే ఇట్స్ నాట్ లైక్ దే ఫోర్స్డ్, సమ్ పీపుల్ వుడెంట్ హ్యావ్ ఫోర్స్డ్. అది అలా ఏంటి కుదిరింది అనుకుంటా చాలా మందికి. But movie చూసి a lot of people came up to me and told me that it inspired them. చాలా కిడ్స్ సన్స్ వచ్చి చెప్పారు లైక్ ఐ విష్ మై మామ్ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ దిస్ అని. అండ్ ఇప్పటి వరకు అది చాలా మంది అది గుర్తు చేసుకుంటారు అండ్ నాకు చెప్తారు. అండ్ రీసెంట్లీ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఒక ఏంటి మండ్యా అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో, ఒక అక్కడ షూట్ చేసినప్పుడు నాకు ఒక బ్యాంక్ వర్క్ ఉంది అండ్ ఐ హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ సర్టన్ అమౌంట్ అండ్ ఐ డెంట్ హ్యావ్ మై చెక్ బుక్. సో అక్కడ ఒక బ్యాంక్కి వెళ్ళాను, నా దగ్గర చెక్ బుక్ లేదు, ఏం లేదు. అండ్ అక్కడ చూస్తే మేనేజర్ వాజ్ లైక్, మీ మూవీ చూసినప్పుడు మై వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఐ వాజ్ లైక్ మండ్యాలో. I think that is also has a lot to do with Talapati garu. Like I think his movies reaches like every nook and corner. So adi cheppi he became little emotional and he helped us with everything. Oh super. So yeah. ఎలా ఉంటుంది విజయ్, ఎలా ఉంటాడు లొకేషన్ లో? అట్లీ ఎలా ఎప్పుడు ఎలా చెప్పాడు స్టోరీ నరేషన్ గాని? Atlee sir is very passionate with his work, but he's also like he has a funny side as well. Atlee sir. So it was nice. I would pull his leg and make crack jokes on set. Even Vijay sir to kuda starting lo first 2 days I was little like quiet, kani నాకు ఎక్కువ quiet గా ఉండడం like నచ్చదు and అవ్వదు. నచ్చదంటే నేను ట్రై చేస్తా కానీ అవ్వదు. So slowly I started and sir నన్ను సార్కి తెలిసిపోయింది ఐఎమ్ లైక్ దిస్ వన్ నాటీ పర్సన్ అని. సో యూస్ టు కాల్ మీ వాళ్ళు అంటే తమిళ్ వాళ్ళు అంటే మన రెస్పెక్ట్ వాళ్ళు కాదు, తెలుగులో వాళ్ళు అంటే నాటీ అని లైక్. సో యూస్ టు కాల్ మీ దాట్. ఓకే ఎవరి నుంచి నేర్చుకోవాలి అంటే విజయ్ గారు కానీ పెద్ద వాళ్ళతో చేశారు, లెజెండ్స్తో వర్క్ చేశారు, మీరు ఏమి నేర్చుకుంటారు? ఒక్కొక్క సినిమాకి మనం కొంత నేర్చుకుంటాం. నితిన్ కానీ, వేణు శ్రీరామ్ కానీ, దిల్ రాజు కానీ, అట్లీ కానీ చాలా నేర్చుకుంటాం. ఒక్కొక్క సినిమా నుంచి ఒక లెసన్. మీరు మీ ఏజ్కు అంటే పెద్దవాళ్ళతో వర్క్ చేశారు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకుంటారు? లాట్ ఆఫ్ థింగ్స్. కానీ నేను చాలా మందితో వర్క్ చేసిన, ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ వర్క్ విత్
వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటే, అంత ఏంటి ఫేమ్ ఉంటే, నేమ్ ఉంటే, దే ఆర్ సో గ్రౌండెడ్. ఎస్ అది దే డోంట్ లెట్ ద ఫేమ్ గెట్ ఇన్ టు దర్ హెడ్. సో అది ఐ థింక్ చాలా ఇంపార్టెంట్. చాలా ఈ ఫీల్డ్ లో ఉన్న చాలా మనకి యాక్టర్స్ కి మెయిన్ గా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ షుడెంట్ గెట్ ఫేమ్ షుడెంట్ గెట్ ఇన్ టు యువర్ హెడ్. సో అది నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఎస్పెషలీ లైక్ సేదు సార్, ఈవెన్ నితిన్ సార్, దే డోంట్ లెట్ ఇట్ గెట్ టు దర్ హెడ్. సూపర్ మ్యామ్. వర్ష, ఈ క్యారెక్టర్ భలే ఉంది. ఇటువంటి క్యారెక్టర్ జెల్స్ ఫీల్ అవుతాం. ఒక క్యారెక్టర్ నేను చేయాలని అనిపించకపోయినా మీకు కూడా చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని జెల్స్ ఫీల్ అవుతాం. బా భలే ఉంది క్యారెక్టర్ అనిపించిన క్యారెక్టర్ ఏమైనా అనిపించిందా? అలా చాలా ఉంటది. లైక్ నిత్యా మేనన్ గారిది చాలా క్యారెక్టర్స్ ఉంటది. తిరుచిత్రాంబళం అనే ఒక మూవీ చేశారు ధనుష్ తో, తమిళ్లో వచ్చింది. ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ సాయి పల్లవి గారిది గార్గి అనే మూవీ ఒకటి వచ్చింది, అమేజింగ్ క్యారెక్టర్. సో ఇలాంటిది ఐ డోంట్ ఫీల్ జెలస్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ లైక్ సో హ్యాపీ దట్ సచ్ అమేజింగ్ యాక్టర్స్. అలాంటి మూవీస్ నాకు కూడా వస్తే బాగుంటది అని అనిపించింది. బట్ ఐ వుడెంట్ వాంట్ టు ఎవర్ థింక్ దట్ ఐ వుడ్ హ్యావ్ రీప్లేస్ దెమ్. ఎప్పుడన్నా వర్ష నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్ చేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందని? అంటే నాకు నెగటివ్ అంటే ఐ వుడ్ మేబీ వాంట్ టు ప్లే లైక్ అ సైకో కిల్లర్ లాగా ఒక రోల్. ఐ నో నేను ఎవరికి చెప్పినా కూడా నవ్వుతారు. కాదు, భయపడతారా మిమ్మల్ని చూసి? మేబీ బికాస్ ఐ హావ్ బిగ్ ఐస్, ఐ కెన్ యూస్ దెమ్. అండ్ ఐ థింక్ ఐ బి అ గుడ్ సైకో కిల్లర్. అంటే ఆన్ స్క్రీన్, నాట్ ఆఫ్ స్క్రీన్. ఐ బి అ గుడ్ సైకో కిల్లర్ ఆన్ స్క్రీన్. సో ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఈ అమ్మాయి ఇలా. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? యూజువలీ ఖాళీగానే ఉంటాను ఖాళీ టైంలో. బికాజ్ తమ్ముడు సినిమాలో వేసిన జోకులు వేసేస్తా. నో బట్ ఇన్ జనరల్ నేను ఐ ప్లే లైక్ పికిల్ బాల్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఆడతాను నా ఫ్రెండ్స్తో. అండ్ కిక్ బాక్సింగ్ చేస్తానంటే నాట్ లైక్ ప్రొఫెషనలీ, బట్ నేను నేర్చుకుంటున్నాను. సో అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ నేను కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. బికాస్ యూజువలీ మేము ప్రాక్టీస్ చేస్తాం కదా, వీ డూ ఇట్ లైక్ విత్ ప్యాడింగ్ ఆర్ పంచింగ్ బ్యాగ్ యూస్ చేస్తాము. కానీ రియల్ లైవ్ ఏంటి వాలంటీర్స్ కావాలి. నాకు తెలియాలి కదా ఇఫ్ ఐమ్ యాక్చువల్లీ స్ట్రాంగ్ ఆర్ నాట్ అని. సో చూస్తుంటే కూర్గే చాలా చాలా బాగుంటుంది. దానికంటే అందమైన ప్లేసెస్ అంటే మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ మారేడుమల్లి ఈజ్ వెరీ ప్రిటీ. ఓ యా, మారేడుమల్లి చాలా బాగుంది. అండ్ మన ఇండియాలోనే సచ్ అమేజింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మేఘాలయ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ యా, దెర్ వెరీ ప్రిటీ ప్లేసెస్. మీ ఏరియా కూర్గే చాలా బాగుంటుంది కదా. మీరు కూర్గ్లో అడుగుతున్నారా? కూర్గ్లో అయితే ఎవ్రీథింగ్. మడికేరి చాలా బాగుంటుంది. మడికేరిలో మీకు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకేం కనపడదు, ముందు ఫుల్ ఫాగ్ ఉంటుంది. సో అది. అండ్ మాందల్పట్టి అని అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఇట్స్ లైక్ మౌంటైన్ టాప్, అమేజింగ్ వ్యూ ఉంటుంది. హైదరాబాద్ లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏది? హైదరాబాద్లో నాకు బిర్యానీ నచ్చుతుంది. బట్ ఆల్సో గుత్తొంకాయ బిర్యానీ, ఆవకాయ పప్పు, లైక్ ఆల్ దట్. బట్ గుత్తొంకాయ బిర్యానీ అది యాక్చువల్లీ గుంటూరు స్పెషాలిటీ. అది ఎక్కడ తిన్నారు గుత్తొంకాయ బిర్యానీ? గుంటూరులోనే తిన్నాను. గుంటూరులో తిన్నారా? ఏ షూట్ అది? అది ఏ షూట్ లో? ఇది మన మిడిల్ క్లాస్ మెలడీస్ టైంలోనే. మాల్పోవా గుత్తొంకాయ బిర్యానీ ఉంటది. నార్మల్ బిర్యానీ కన్నా, లైక్ ఇప్పుడు నాన్ వెజ్ బిర్యానీ కన్నా బాగుంటది. ఓకే ఉంటది. బికాజ్ నాకు ఇన్ జనరల్ నాకు గుత్తొంకాయ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో మన షూట్ లో కూడా ఊరు పేరు వైరం కూడా చేసేటప్పుడు ఆ హమ్మ హమ్మ సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు ఫుల్ ఏదో సెట్ చేశారు, లైక్ ఒక మార్కెట్ లాగా ఏదో సెట్ చేశారు. అక్కడ ఒక ఏంటి బండిలో ఫుల్ గుత్తొంకాయ ఉంది. ఆగిపోయారు అక్కడ. అక్కడే ఐ టోల్డ్ మై అసిస్టెంట్, అన్న అది చూడండి, అది తీసుకుని 1 కిలో. అప్పుడే హీ యాక్చువల్లీ మేడ్ ఇట్ ఆల్సో. లైక్ అక్కడే స్పాట్ లో నాకు వీక్నెస్ గుత్తొంకాయ అంటే. ఫైనల్ గా ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఎందుకంటే అక్కడ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా ఇది ఎప్పుడు పెళ్లి మూవీలోనా? మూవీ ఎందుకండి, మూవీలో జరుగుతూ ఉంటాయి కదా.
వర్షాకి ఎటువంటి అబ్బాయి అయితే నచ్చుతాడు? నాకు ఎటువంటి అబ్బాయి అయితే నచ్చుతుంది అంటే మేమేమేమో అనుకుంటాము కానీ ఏంటి గాడ్స్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది కదా, అదే అవుతుంది అనుకుంటా. యా, ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. సూపర్. యా, అండ్ నా కుళ్ళు జోక్స్ విని హీ షుడ్ నెవర్ డూ అవ్వదు. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి ఇటువంటి ఇంటర్వ్యూ నేను ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేయలేదు, చాలా రోజులైంది, బాగా ఎంజాయ్ చేసి, చాలా బాగుంది. అలాగే సినిమా కూడా, తమ్ముడు సినిమా కూడా బయట టాక్ అయితే చాలా బాగుంది, సెన్సార్ టాక్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అందరూ అంటున్నారు. అలాగే మీకు మళ్ళీ తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేయాలి. ఈ మధ్యకాలంలో తెలుగులో చేయట్లేదు, ఆ గ్యాప్ అయితే పూరించండి, ఎందుకంటే మా తెలుగు అమ్మాయిలాగానే ఉన్నారు. తెలుగులోనే చేస్తున్నాను కానీ ఒక మూవీ 2 years అయితే నేనేం చేస్తాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.